ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. సాత్వికము అంటే తగ్గించుకొని దేవుని సన్నిధిలో ఎవరు ఏమన్నా సరే ఎటువంటి కల్మషం లేకుండా అవతల వ్యక్తిని క్షమించే గుణము, తగ్గుదల యొక్క సాత్వికము. దేవుని సన్నిధిలో ఈరోజు వాక్య భాగము ధ్యానిద్దామండి. మత్తయి సువార్త 26వ అధ్యాయము 47వ వచనం నుంచి 57వ వచనం వరకు. ఇంకను 12 మందిలో ఒకడుగు యోధా వచ్చెను. వానితో కూడా బహు జన సమూహము కత్తులు గుదియలు పట్టుకుని ప్రధాన యాజకుల యొద్ద నుండి ప్రజల పెద్దల యొద్ద నుండి వచ్చెను. ఆయనను అప్పగించిన వాడు ఎవరినని ముద్దు పెట్టుకుందునో ఆయనే యేసు. ఆయనను పట్టుకొనుడని వారికి గుర్తు చెప్పి వెంటనే యేసు నద్దకు వచ్చి, బోధకుడా, నీకు శుభమని చెప్పి ఆయనను ముద్దు పెట్టుకొనెను. యేసు, చెరికాడా, నీవు చేయవచ్చినది చేయుమని అతనితో చెప్పగా వారి దగ్గరకు వచ్చి ఆయన మీద పడి ఆయనను పట్టుకునిరి. ఇదిగో, యేసుతో కూడా ఉన్నవారిలో ఒకడు చేయి చాచి కత్తి దూసి ప్రధాన యాజకుని దాసుని కొట్టి వాని చెవి తెగనరికెను. యేసు, నీ కత్తి వరలో తిరిగి పెట్టుము. కత్తి పట్టుకుని వారందరూ కత్తి చేతనే నశింతురు. ఈ సమయమునే నేను నా తండ్రిని వేడుకొనవలెననియు వేడుకొనిన ఎడల ఆయన 12 సేనా వ్యూహముల కంటే ఎక్కువ మంది దూతలను ఇప్పుడే నాకు పంపుడనియు నీవు అనుకొని వచ్చున్నావా? నేను వేడుకొనిన ఎడల ఇలాగ జరగవలెనని లేఖనము ఎలాగ నెరవేరునని అతనితో చెప్పెను. ఆ గడియలోనే యేసు జనసమూహములను చూచి, బందిపోటు దొంగల మీదకు వచ్చినట్టు కత్తులతోనూ గుదిలతోనూ నన్ను పట్టుకుని వచ్చితిరా? నేను అనుదినము దేవాలయంలో కూర్చుండి బోధించుచున్నప్పుడు మీరు నన్ను పట్టుకొనలేదు. అయితే ప్రవక్తలు లేఖనములు నెరవేరినట్లు ఇదంతయు జరిగినని చెప్పెను. అప్పుడు శిష్యులందరూ ఆయనను విడిచి పారిపోయిరి. యేసును పట్టుకుని వారు ప్రధాన యాజకుడైన కయపా యొద్దకు ఆయనను తీసుకుని పోగా అక్కడ శాస్త్రులు పెద్దలు కూడి ఉండేరి. హల్లెలూయా. ఎంతవరకు చదివిన వాక్య భాగంలో ఆయన మాట్లాడుతున్నాడు. వాక్యం బోధిస్తూ ఉండగా అక్కడ ఆయన పట్టుకోవడానికి వచ్చినప్పుడు కూడా ఆయనలో అక్కడ ఏమి కనబడుతుందంటే సాత్వికము కనబడుతుంది. నేను ఇంతవరకు అనేకుల మధ్య నేను కూడి బోధిస్తుండగా మీరు పట్టుకోనలేదు, కానీ ఇప్పుడు మీరు ఏ రీతిగా మీరు పట్టుకోవడానికి వస్తున్నారు? ఒక దొంగను పట్టుకున్నట్టుగా మీరు వచ్చి ఈ విధంగా, అంటే అక్కడ ఆయన్ను వచ్చి అరెస్ట్ చేస్తూ ఉన్నారు. ఒక దొంగ ఏ రీతిగా అనేకులను హింసించి బాధిస్తాడో అలాంటి వ్యక్తిని పట్టుకున్నట్టుగా యేసు ప్రభువుని పట్టుకోవడానికి వారు వచ్చినప్పుడు మాట్లాడుతున్నాడు. నేను బోధిస్తుండగానే మీరు నన్ను పట్టుకోలేదని ఈరోజు మీరు ఏ రీతిగా వస్తున్నారు? ఒక దొంగను బందిపోటును పట్టుకున్నట్టుగా మీరు వస్తూ ఉన్నారు అని మాట్లాడుతున్నాడు. మీరు ఏ విధంగా వస్తున్నారు? ఆ వచనాల యొక్క సారాంశంలో 26 47 నుంచి 57 ఆయన మాట్లాడుతున్నాడు. ఇస్కరియోతు యోధా ఆ వారితో ఉన్నాడు. అయితే ఆయన మాట్లాడుతున్నాడు, వారందరూ ఏ రీతిగా వచ్చిన ఒక దొంగను పట్టుకున్నట్టుగా కత్తులతోనూ గదిలతోనూ వారు వచ్చి ఆయన పట్టుకోవడానికి అక్కడ వచ్చారు. అక్కడ ఆయన మాట్లాడుతున్నాడు, ఇది లేఖనం నెరవేరినట్టు జరిగింది. అయితే ఆయన మాట్లాడుతున్నాడు, ఇస్కరియోతు యోధా మాట, నేను ఎవరినైతే నేను ముద్దు పెట్టుకుంటానో వారిని మీరు బంధించడానికి మాట్లాడుతున్నాడు. అక్కడ ఇస్కరియోతు యోధా వచ్చి ఏ రీతిగా గుర్తు పెడుతున్నాడంటే వచ్చి ముద్దు పెడుతున్నాడు. ఆయన ఏం మాట్లాడుతున్నాడంటే స్నేహితుడా అని బోధిస్తున్నాడు. ఆయన దేవుని సన్నిధిలో మాట్లాడుతున్నాడు స్నేహితుడిగా. ఆయన మాట్లాడుతున్నాడంటే నా తోటి వారు, నా కుటుంబస్తులు, నా యొక్క బిడ్డలుగా, నాకు ప్రాణ స్నేహితుడిగా ఆయన మాట్లాడుతున్నాడు. ఆయన వారిలో ఆలోచన ఏ రీతిగా ఉందంటే ఒక బందిపోటును బంధిస్తున్నట్టుగా అక్కడ కనబడుతుంది. 47 నుంచి 50 వచ్చిన వరకు చూస్తే అక్కడ పట్టుకోవడము, ఆయన ముద్దు పెట్టడము, అప్పగించడము, నువ్వు దేనికి వచ్చావు ఆ పని నువ్వు చెయ్యి అని అక్కడ మాట్లాడుతున్నాడు. 50 వచ్చిన వరకు
51 నుంచి 54 వచ్చిన ఆయన మాట్లాడుతున్నాడు. అక్కడ వారు కత్తులు ప్రధాన యాజకుని అక్కడ చెవి నరకడం చూస్తూ ఉన్నాం. ఎవరు? పేతురు గారు. అక్కడ దుడుకుతనం చూస్తున్నాం. అక్కడ మాట్లాడుతున్నాడు, కత్తి పట్టుకున్నవారు కత్తితోనే నశిస్తారు ఆయన మాట్లాడుతున్నాడు. మనం అక్కడ ఆయన మాట్లాడుతుంటే మీరు కత్తి పట్టుకోవడానికి మీరు అర్హులు కారు. మీరు దేవుని కొరకు దేవుని వాక్యం బోధించేవారు, మీరు అనేకులు నడిపించేవారు మీరు ఉండాలి. కానీ మీరు కత్తులు పట్టుకునే అవకాశం మీకు లేదు, అవసరం మీకు లేదని మాట్లాడుతున్నాడు. అక్కడ 54 వచ్చిన వాళ్ళకి అక్కడ పేతురు గారితో ఆయన మాట్లాడుతున్నాడు. అయితే అక్కడ వచ్చిన కత్తి పట్టుకున్నవాడు అలాగే అదే రీతి కత్తితోనే నశిస్తాడు అని మాట్లాడుతున్నాడు. ఇది లేఖనం నెరవేరినట్టుగా జరిగిందని మాట్లాడుతున్నాడు అక్కడ అందులోనే. తర్వాత 55 నుంచి 57 వచ్చిన వాడికి ఆయన మాట్లాడుతున్నాడు, ఈ గుంపులో దొంగలు పట్టుకున్నట్టుగా మీరు నా యుద్ధకు వస్తూ ఉన్నారు కత్తులతో గదిలతోనూ. అయితే ఆయన మాట్లాడుతున్న ప్రతి దినము నేను దేవాలయంలో నేను బోధిస్తున్నప్పుడు నన్ను మీరు పట్టుకోలేదు. అది ఇది ప్రవర్తన లేఖన నెరవేరు ప్రకారం ఇది ఆ రీతిగా జరిగిందని శిష్యులు అందరూ ఉంటుండగా వారందరూ మాట్లాడుతుండగా శిష్యులందరూ ఆయన విడిచి అక్కడ వెళ్ళిపోవడము చూస్తూ ఉన్నాం. ఎందుకు? ఆయన పట్టుకున్నప్పుడు అంతవరకు వారితో ఉండి అనేక రీతిగా అనేక అనుభవాలు కలిగిన శిష్యులు కూడా ఆయన విడిచి అక్కడ వెళ్ళిపోవడం చూస్తున్నాం. ఈ వచనాలు ఏంటంటే దేవునితో సన్నిహితం కలిగి ఆయనతో ఉన్నటువంటి వారు ఆయన అప్పగించడం, పట్టుకోవడానికి వచ్చిన వారు కూడా ఏ రీతిగా వస్తున్నట్టు ఒక దొంగను పట్టుకున్నట్టుగా వచ్చి పట్టుకోవడం, మళ్ళీ అప్పగించడము, అప్పగించిన అంతవరకు ఆయనతో సన్నిహిత భావం కలిగిన వీరందరూ ఆయన విడిచి వెళ్ళిపోవడం, ఆయనతో సహవాసం కలిగిన వారు. ఇందులో సాత్వికం యొక్క అర్థం ఏంటంటే ఆయన చెప్తున్నాడు, ఆయన బంధించేటప్పుడు కూడా చెప్తున్నాడు అంతవరకు నేను మీతోనే ఉన్నాను. ఇక అధికారాన్ని స్వేచ్ఛగా వదులుకోవడము. అయితే ఆయన ఒక ఆజ్ఞ ఇస్తే దేవదూతలు వచ్చి ఆయన ఖచ్చితంగా ఆయన విడిపించే అవకాశం ఉంటుంది. అందులో 12 వచనం చూడండి. అందులోనే దేనికోసం జరిగింది? భూస్థాపన నిమిత్తము అని ఆయన అక్కడ అప్పగించే ముందు జరిగినటువంటిది గుర్తు. ఆయన మాట్లాడుతున్నాడు అధికారం స్వేచ్ఛగా ఆయనే వదులుకుంటూ ఉన్నాడు. ఆయన వచ్చింది ఎందుకు? సర్వ మానవాళి కొరకు ఆయన వచ్చాడు. అది ముందుగా లేఖ నెరవేర్పు జరుగుతుంది. ఆయన సాత్వికంతో అక్కడ మాట్లాడుతున్నాడు. ఇది ఖచ్చితంగా లేఖన నెరవేర్పు. ఆయన అప్పగించిన కొరకు భూస్థాపన నిమిత్తం ముందుగానే అక్కడ జరిగింది. తర్వాత చూస్తే రెండవ జైవ చిత్తానికి లోబడ్డము. మొట్టమొదటి అధికార స్వేచ్ఛగా వదులుకోవడము, రెండవదిగా దైవ చిత్తాంశ ప్రకారం లోబడ్డం, దేవునికి చిత్త ప్రకారం అక్కడ లోబడ్డం అంటే లేఖ నెరవేర్పు ప్రకారం ఈ విధంగా జరుగుతుంది, వారు అప్పగించడము. ఇవన్నీ దేవుడు మాట్లాడుతున్నాడు. అది లేఖన ఎలా నెరవేర్పు జరిగిందంటే ఇందులో చదివిన దాంట్లో 54 వచ్చిన చూడండి ఒక్కసారి. హల్లెలూయా అన్నమాట. నేను వేడుకొని ఎడల ఎలాగో జరుగువలెన లేఖనం ఎలా నెరవేరని అతనితో చెప్పాను. ఆయన వేడుకుంటే కనుక ఖచ్చితంగా ఆయన దేవదూతలు పంపించి దాని ముందు రాయబడుతుంది 6,000 మంది యోధుల కన్నా ఎక్కువ మంది దూతలు ఇప్పుడే నాకు పంపనని నీవు అనుకొనిచున్నావా. అక్కడ ఎటువంటి స్థితిలో కూడా అక్కడ తండ్రిని అక్కడ వేడుకున్నా కూడా ఆ దేవునికి ఆ శక్తిని అక్కడ వాడుకోవడం కూడా మనం చూస్తారని అక్కడ ఆయన అక్కడ వాడుకోవడం ఇష్టపడలేదండి. ఆయన లేఖన నెరవేర్పు జరగాలి, నేను వచ్చిన తండ్రి కొరకు అని అక్కడ మాట్లాడుతున్నాడు. కనుకనే అక్కడ దూతలకు కూడా అక్కడ ఆజ్ఞాపించితే ఖచ్చితంగా జరుగుతుంది. కానీ అక్కడ దేవుని చిత్తం నెరవేర్పు అక్కడ జరగాలి అని 54 వచనంలో మాట్లాడుతుంది. అక్కడ దైవ చిత్త ప్రకారం లోబడే తత్వం కనబడుతుంది. 54 వచనంలో ఆయన లోబడుతున్న తండ్రి ఆయన పంపింది అందుకు అక్కడ లోబడడం మనం చూస్తూ ఉన్నాం. మనము కూడా లోబడే తత్వాన్ని నేర్చుకొని ఉండాలి. దేవుడి చిత్త ప్రకారం అధికారము, లోక అధికారము, ఏవైతే దేవుడు అధికారం ఇచ్చో అధికారమును బట్టి మనం నడుచుకోకూడదు. కానీ దేవుడి చిత్త ప్రకారం తగ్గింపు స్వభావం కలిగి ఉండాలి.
మళ్ళీ దైవచిత్త ప్రకారం మనం నడుచుకునే వారికి మనం లోబడే తత్వం మనకు కలిగి ఉండాలి. అక్కడ శత్రువుల పట్ల సానుభూతి చూపిస్తున్నాడు. అక్కడ చెవి నరికినాడు కూడా అక్కడ మరలా స్వస్థపరిచే విధానం. మూడవది శత్రువుల పట్ల సానుభూతి. అక్కడ చెవి నరికినాడు కూడా అక్కడ మాట్లాడుతున్నాడు. ఆ స్నేహితుడా, అప్పగించే వ్యక్తిని కూడా స్నేహితుడా అని బోధించడము. నరికిన తర్వాత వారు కూడా స్వస్థపరిచే విధానము. పేతురు గారు చేసిన హింసను బట్టి అది చూస్తున్నాం. శత్రువులు కూడా ప్రేమించే తత్వము, వారిని కూడా సానుభూతి కలిగి యేసుప్రభువు వారు మాట్లాడుతున్న అక్కడ సాత్వికం మనకు కనబడుతుంది. ఆ సాత్వికం లోబడే తత్వము అంటే దేవుని పట్ల ఉన్న ప్రేమను బట్టి ఆయన పంపిన విధానాన్ని బట్టి అక్కడ మాట్లాడుతున్నాడు. అందులో సాత్వికము, తగ్గింపు స్వభావము. ఎవరు హింసించడం వచ్చినా, ఎవరు పట్టుకోవడం వచ్చినా కూడా అక్కడ పేతురు గారు చెవి నరుకున్నా కూడా అక్కడ ఏం కనబడుతుందంటే తగ్గింపు స్వభావం ఇక్కడ కనబడుతుంది. వారిని కూడా స్వస్థపరచడం అక్కడ మనకు కనబడుతుంది. చివరిగా ఆయన అప్పగించే సమయంలో కూడా ఇస్కరియోతు యోధ చేసిన హింసను కూడా అక్కడ సహిస్తూ ఉన్నాడు. ఎందుకంటే లేక నెరవేర్పు ఆ విధంగా జరగవలసి ఉంది. ఆ సాత్వికం అయితే ప్రతీకారం తీసుకోవాలంటే ఆయన దేవతలను పంపించి ఖచ్చితంగా ప్రతీకారం తీర్చుకోవచ్చు. కానీ అక్కడ ఆయన వాడు కూడా ఇష్టపడలేదు. ఎందుకంటే తండ్రి ఇందుకు కొరకు నన్ను పంపి ఉన్నాడు. అది ప్రేమ అక్కడ కనబడుతుంది. నాలుగోదిగా లేఖన నెరవేర్పు. ఆ నెరవేర్పు జరగాలి. ఎందుకంటే దేవుని సందు ఆయన మరణం పొంది మరలా తిరిగి లేవడానికి దేవుని చిత్తం కనుక దేవుని సందు మనం మాట్లాడుతుంది. అందులో ముందుగానే పాత నిబంధనలో అనేక సాదృశ్యాలు కనబడ్డాయి, లేక నెరవేర్పులు కనబడుతున్నాయి. మరలా కుమారుడు వచ్చి మన కొరకు మరలా తిరిగి లేకపోతున్నాడు. అందులో ఒక వచనం చూడండి, జకరియా గ్రంథం 13:7 ఒక్కసారి చూడండి. ఖడ్గమా హతము చేయము, హల్లెలూయా. ఏంటి గొర్రెలు చెదరిపోవునట్లు ఖడ్గమా నా గొర్రెల కాపరి మీద సహకారి మీద పడుము. ఇదే సైన్యములకు అధిపతి యెహోవా వాక్కు. అది దేవుని చిత్తమై ఉంది. గొర్రెల చెదరిపోవునట్లు కాపరి హతము చేయము. అక్కడ కుమారుడు అప్పగింపబడినప్పుడు అక్కడ వారందరూ చెదరిపోవడం, ఆయన విడిచి వెళ్ళిపోవడము, వారందరూ చెదిరిపోయి మరలా దేవుని కొరకు ఆయా స్థలాల్లో తిరిగి దేవునికి సువార్త ప్రకటన చేయడం మనం చూస్తున్నాం. ఎవరండి? గొర్రెల కాపరి హతమైనప్పుడే అవన్నీ చెదిరిపోతున్నాయి గొర్రెలు. ఆ కాపరి లేకపోతే గొర్రెలు ఒక యథావిధిగా నడుచుకునే అవకాశం లేదు. కాపరి ఉంటే మరలా ఎక్కడ వెళ్ళాలి ఆ స్థలానికి వెళ్తాయి, లేదంటే చెదిరిపోతుంటే ఆ వెళ్ళే మార్గం కూడా ఖచ్చితంగా ఒకదాని వెళ్తాయి. కానీ అందు మధ్యలో ఒకటి ఆగిపోయి ఒకటి చెదిరిపోయే అవకాశం ఉంటుంది. మనం చూస్తూ ఉంటే ఆ గొర్రెలు నడవాలి అంటే కాపరి ఖచ్చితంగా ఉండాలి. అందుకని కాపరిని హతము చేయము, గొర్రెలు చెదిరిపోనట్లు. చిన్నవారి మీద నేను నా హస్తము ఉంచదును. చిన్నవారు దేవుని చేత నడిపింపబడిన వారు, వారందరి మీద దేవుడు మరలా వారికి శక్తినిచ్చి దేవుడు మరలా నడిపించబోతున్నాడు. దేవుడు మరలా వారిని వాడుకోబోయి వాడుకుని వారి ద్వారా ఇంకో అనేకులు నడిపించబడమని చూస్తూ ఉన్నాం. ఈ దినం వారి ద్వారా మనకు సువార్త ప్రకటన అనేది వచ్చింది, లేక నెరవేర్పు జరుగుతుంది. ఆ నెరవేర్పు ప్రకారము ఆయన మరణానికి అప్పగించుకోవడము. కనుక ఆయన సాత్వికంతో ఆయన అప్పగించుకున్న తర్వాత మరలా మనకు సువార్త ప్రకటన జరిగింది. ఎవరో చిన్నవారు ఆయన యొక్క శిష్యుల వల్ల మన అందరూ కూడా సువార్త ప్రకటన జరిగింది. అనేకులు దేవుని విశ్వసించడము, ఆయన యొక్క సాత్విక తత్వాన్ని బట్టి దేవునిలో నడవడం మనం చూస్తున్నాం. అనేకులు విశ్వసించడము. దేవుని సందు మనం జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని సందు ఆయన అధికారం ఉన్నను కూడా ఎన్నడూ కూడా అధికారాన్ని వినియోగించుకోలేదండి. ఆ రోమా సామ్రాజ్యంలో ఆ రాజ్యం సాత్వికంతో వారు చేసిన ఆ శిక్షను ఆయన అనుభవిస్తూ ఉన్నాడు. యేసుప్రభువు పేతురును ఆపడము, ఆ దుడుకుతనాన్ని నుంచి ఆయన మరలా దేవుని కొరకు మరలా బోధించడము, ఆ రాజ్యము కత్తితో నడిపించబడిన రాజ్యం ఆ కత్తితోనది హతమవుతుంది అని మాట్లాడుతున్నాడు. అక్కడ పేతురు గారు వెనక్కి లాగడం చూస్తున్నాం. ఎందుకంటే నువ్వు కత్తి చేత పట్టుకుంటే ఖచ్చితంగా మరణానికి నువ్వు గురవుతావు అని మాట్లాడుతున్నాడు. అయితే ఆయన బాధ పెట్టబడినప్పుడు కూడా ఆయన ఆ హింసను కూడా సహించి ఉన్నాడండి. ఆ హింసను
ఆ సహించి ఆ గొర్రె పిల్లలు చెదిరిపోనట్లు ఆయన హతమవ్వడం మనం చూస్తున్నాం. గొర్రె పిల్లకు విశ్రాంతి, ఆ యొక్క సాత్వికం మనకు కనబడుతుంది. చూడండి ఒక్క మాట, అది యెషయా గ్రంథంలోనే ఇందా చదివిన 53:7 దౌర్జన్యం నొందెను, బాధింపబడినను నోరు తెరవలేదు, వదకు తేబడు ఉండునట్లు నోరు తెరవలేదు. హల్లెలూయా. ఏ రీతిగా అంటే ఆయన దేవుని చిత్తము నెరవేర్పు జరగాలి కనుక దౌర్జన్యం జరిగింది. వారందరూ కూడా ఆయనదే శిక్ష, ఆయనే తప్పు చేసినట్టు చిత్రీకరించారు. అక్కడ వారి చేతులు కొడుకోవడం చూస్తున్నాం, అప్పగించడం చూస్తూ ఉన్నాం. ఆయన బాధింపబడినను కూడా అతను నోరు తెరవలేదు, శక్తిని వాడుకోలేదు. వదకు తేబడి గొర్రె పిల్లవలే బొచ్చు కత్తిరించడం, గొర్రె పిల్ల ఏ రీతిగా మౌనంగా ఉంటుందో ఆయన కూడా అప్పగింపబడినప్పుడు కూడా మౌనంగా ఉండి అనేకులను అక్కడ సహించడం మనం చూస్తూ ఉన్నాం. ఏ రీతిగా గొర్రె మౌనంగా ఉంటుందో ఆయన మౌనంగా ఉన్న అతడు నోరు తెరవలేదు. అన్యాయపు తీర్పు పొంది మన కొరకు ఆయన శిక్ష అనుభవించి ఉన్నాడు మన కొరకు. కనుక మన దేవుని జ్ఞాపకం చేసుకోవాలి. మనకు మన ఆత్మలు ఆయన కొరకు వాడబడాలి. ప్రతి ఒక్కరు ఆయన విశ్వసించి ఆయన ఎందు నిమిత్తం ఆ శిక్ష గురై ఉన్నాడో ప్రతి ఒక్కరు జ్ఞాపకం చేసుకోండి. ప్రతి ఒక్క సర్వ మానవాళి పాప పరిహారం కొరకు ఆయన ఈ లోకానికి వచ్చాడు. తండ్రి చేత వచ్చి ఉన్నాడు. మన అందరి పాప విమోచన కొరకు మరలా తిరిగి రాబోతున్నాడు. ఆయన వచ్చేటప్పుడు మరలా అదే రీతి మనం జీవించడం ఉండకూడదు. ఆయన చిత్త ప్రకారం నడుచుకోవడానికి ఇష్టపడాలి. ఆయన ప్రణాళిక నెరవేరు ప్రకారం అనేకులు నడిపించబడే వారికి మనము ఉండాలి. దేవుడు మాట్లాడుతున్నాడు. చూడండి, ఇందాక పాత్రలో చూసాం, కొత్తలో చూడండి ఒకసారి. జకర్యా గ్రంథం 9:9 ఒక్కసారి 9:9 నీ వద్దకు వచ్చి చూడండి. హల్లెలూయా. ఇది క్రొత్త నిబంధనలో కనబడుతుంది. ఏ రీతిగా మన కొరకు వస్తూ ఉన్నాడు. ఆ క్రొత్త నిబంధనలో మన కొరకు ఆయన గాడిద ఎక్కి ఆయన వెళుతూ ఉన్నాడు. ఆయన అప్పగింపబడే దినములో ఇది పాత నిబంధనలో ముందుగానే వ్రాసి ఉంచాడు. కొత్త నిబంధనలో జరగబోయేదాన్ని జ్ఞాపకం చేసుకోండి. ఆయన లేఖన నెరవేర్పు కొరకు ముందుగా రాసి ఉంచాడు. క్రొత్త నిబంధనలు ఇది జరుగుతుంది. ఆయన మన కొరకు ఎక్కి భారావాహిమల గాడిదను ఆయన ఎక్కి వదకు వెళుతూ ఉన్నాడు. జ్ఞాపకం చేసుకోండి. అని చెప్తున్నాడు, వారందరూ సియోను నివాసులారు మీరు సంతోషించండి. యెరూషలేము దేవుని యొక్క ప్రజలైన ఎవరైనా వారందరూ కూడా ఉల్లాసముగా ఉండుడి. నీ రాజు నీతి పరుడును దీనులనై గాడిదను నీ వద్దకు వచ్చుచున్నాడు. దీనత్వం మనకు కనబడుతుంది. ఎందుకంటే మన కొరకు రాబోతున్నాడు. గెత్సెమనెలో ఆయన అప్పగింపబడినప్పుడు దీనుడైన గాడిద పిల్లపై ఆయన ఎక్కి సాత్వికము రాజు యొక్క లక్షణం అక్కడ కనబడుతుంది. ఒక రాజు యొక్క తత్వము, తగ్గింపు స్వభావము అక్కడ మనకు కనబడుతుంది. ఈసారి కొత్త నిబంధనలో చూడండి ఆయన కొరకు. మత్తయి సువార్త 5:6 ఒకసారి 8 చూడండి ఒకసారి. 5 సాత్వికులు భూలోకమును స్వతంత్రించుకుందు. హల్లెలూయా. ఎవరండి? సాత్వికులు. ఏం స్వతంత్రించుకుంటారు? భూలోకమును. మనం ఏ రీతిగా ఉండాలి? సాత్వికము కలిగి ఉండాలి. భూలోకంలో సమస్తము ఆయన మనకు అప్పగింపబోతున్నాడు. ఆయన అధికారం మనకు ఇవ్వబోతూ ఉన్నాడు. ఎవరైతే దేవునికి వాడబడక ఇష్టపడుతున్నారో వారందరూ కూడా ఆయన తాళపు చెవులు ఇవ్వబోతున్నాడు. ఆ అధికారం ఇవ్వబోతున్నాడు. దేవునికి మనం నిలబడి వాడబడడానికి ఆశ నీకుంటే ఖచ్చితంగా నేను వాడుకుంటాడు. ఎందుకంటే ఆయన బోధిస్తున్నాడు అధికార బలంతో కాక సాత్వికముతో.
దేవుని యొక్క ఇష్ట ప్రకారముగా ఆయన అప్పగించి మరలా మన కొరకు వస్తూ ఉన్నాడు. సిద్ధముగా ఉండాలి, మౌనంగా ఉండి ఆయన ఏ రీతిగా తండ్రి యొక్క అప్పగింపడానికి ఇష్టపడుతున్నాడో మనము కూడా నీతితో కొన్ని జీవితం జీవించి ఆయన సన్నిధిలో ప్రతి పాపము విడిచిపెట్టి దేవుని కొరకు మనం వాడబడే వారికి మనము ఉండాలి అని చెప్తున్నాడు. దోషులకు ప్రతి దోషం నువ్వు చేయకూడదు. ఎదుటి తప్పు చేసిన అతడు తప్పు మరలా నువ్వు ఆ హింసకు ప్రతిగా హింస నువ్వు చేయవద్దు, అన్యాయం ప్రతిగా నువ్వు అన్యాయం చేయవద్దు అని మాట్లాడుతున్నాడు. ఎందుకంటే దేవుడు మనతో ఉన్నాడు. అనేక మాటలు అనేక సందర్భాలు మాట్లాడుతున్నాడు. ఎందుకంటే నువ్వు మాట్లాడేది ఎదుటి హింసించినప్పుడు ఆ హింసలో నువ్వు పాలు పొందినట్టుగా అతని బాధించే వ్యక్తిత్వం నీలో ఎన్నడూ కూడా ఉండవద్దు అన్నాడు. ఎందుకంటే క్రీస్తు మాదిరిగా నువ్వు జీవించాలి. ఆయన ఏ రీతిగా వచ్చాడో ఆయన మనందరి కొరకు సాత్వికము కలిగి ఏ రీతిగా జీవించాడో అదే రీతి నువ్వు జీవించాలని మాట్లాడుతూ ఆయన మాదిరి నడుచుకోవాలి. మీకు మాదిరి ఆయన ఉంచి వెళ్ళాడు అని మాట్లాడుతున్నాడు. ఆ మాదిరిగా మనం జీవించే వారికి మనం ఉండాలి. ఆయన కృపను మనం నడుచుకునే వారికి ఉండాలి. ఆ క్రీస్తు యేసు కలిగిన ఆ మనస్సును మీరు కూడా కలిగి ఉండని మాట్లాడుతున్నాడు. అటువంటి హృదయ మనస్సు కలిగి అటువంటి సాత్విక తత్వం కలిగి మనం జీవించాలని మాట్లాడుతున్నాడు. ఒక్క మాట చూడండి, రోమీయులకు రాసిన పత్రిక 12:19 మాట్లాడు, చాలా క్లియర్గా మాట్లాడుతున్నాడు. రోమీయులకు రాసిన పత్రిక 12:19. నా పని ఆయన మాట్లాడుతూ దోషణ ప్రతిగా దోషణ చేసినట్టు ఉండకూడదు. మీరు పగ తీర్చుకునే వారు మీరు ఉండవద్దు. దేవుని ఉగ్రతకు మీరు చోటు ఇవ్వవద్దు. ఎందుకంటే మీరు మరలా మీకు మీరే తీర్పు తీర్చుకొని న్యాయానికి న్యాయము, కత్తికి కత్తి. అది ముందే అన్నాడు, కత్తితో ఉన్నవారు కత్తితోనే మరణిస్తారు. ఎదుటివాటిని తప్పు చేసే కనుక వాడికి అదే తప్పు చేయాలని ఆలోచన నీలో ఉండకూడదు. అదే మాట్లాడు, పగ తీర్చుకున్నట దేవుని చిత్తం. దేవుని ఉగ్రతకు చోటు ఇచ్చినట్టే. మీరు ఎదుటివైతే అన్యాయం చేస్తే ఆ ఉగ్రత మీ మీద వస్తుందని మాట్లాడుతున్నాడు. ఆ ఉగ్రత చోటు ఇవ్వడం అంటే మీరు అలాంటి పనులు మీరు చేయవద్దు. పగ తీర్చకూడదు దేవుని చిత్తము. తీర్పు దినమున ఆయనే తీర్పు తీర్చేవాడు కనుక ఎదుటివైతే తీర్పు తీర్చేవారికి మనం ఉండకూడదని మాట్లాడుతున్నాడు. తీర్పు తీర్చడం ఆయన పని. మనం ఏం చేయాలంటే నీతి న్యాయంతో కూడి సాత్విక హృదయం కలిగి ఆయన మాదిరిగా జీవించే వారికి మనము ఉండాలి. అది లేఖనం రాయబడుతుంది అని ప్రభువు చెప్పుచున్నాడని వ్రాయబడి ఉన్నది. దేవుడు మాట్లాడుతున్నాడు, అది ఆయన పని. మనం ఏం చేయాలి? దేవుని కూడా వాడబడే వారిని మనము ఉండాలి. కీర్తన చాలా చక్కని మనం మాట్లాడుతున్నాం చూడండి. 52 కీర్తన 2వ వచనంలో, మోసము చేయవాడా వాడిగల మంగళ కత్తి వలె చేయనుద్దేశించుచున్నది. హల్లెలూయా. మన నాలుక ఎలా ఉందండి? ఎదుటి వ్యక్తి మనకు అన్యాయం చేశాడు కనుక మనం ఖచ్చితంగా ఏదో టైంలో ఏదో రీతిగా మనము ఖచ్చితంగా పగ తీర్చుకోవాలి ఖచ్చితంగా అని నీ ఆలోచన కలిగి ఉంటావు. అది మాట్లాడుతున్న మోసము చేయవాడా వాడిగల మంగళ కత్తి ఏ రీతిగా ఉంటుందో నీ నాలుక కూడా అదే రీతిగా నాశనానికి పరుగులెడుతూ ఉంది. అంటే మన నోట నుంచి వెళ్ళే ప్రతి మాట వాక్యమైన ఖడ్గము చాలా జాగ్రత్తగా నువ్వు మాట్లాడాలి, చాలా జాగ్రత్తగా ఉండాలి. పదునుగల కత్తి, వాడగల కత్తి, 2 అంచులు వాడగల కత్తి. దేవుడు మాట్లాడుతున్నాడు, నీ నాలుకను అదుపులో పెట్టుకో, నీ యొక్క ఆలోచనలు అదుపులో పెట్టుకొని మాట్లాడుతున్నాడు. ఎందుకంటే అది దేవునికి ఇష్టం లేనిది. దేవుని కొరకు వాడబడే వారికి మనం ఉండాలి. పగ తీర్చుకోవడం దేవుని చిత్తము. పగ ఆ తీర్పు తీర్చేవాడు ఆయనే, కానీ పగ తీర్చుకునే వాడుగా నువ్వు ఎన్నడూ కూడా ఉండవద్దు. ఎదుటి వ్యక్తి కదా నువ్వు సానుభూతి కలిగి సాత్వికత కల హృదయం కలిగి నువ్వు జీవించాలి. దేవుడు నమ్మకమైన వాడుగా నువ్వు ఉండాలని మాట్లాడుతున్నాడు. లోబడే తత్వం, లోబడే ఆలోచనలు ఆయనే తండ్రి యొక్క చిత్త ప్రకారం తగ్గింపు స్వభావం కలిగి లోబడే తత్వం కలిగి ఆయన తండ్రి చిత్తం నెరవేర్చడానికి వచ్చాడు. మనము కూడా దేవుని చిత్త ప్రకారం ఆయన కృప నెరవేర్చబడే వారికి మనము ఉండాలి. అదే సాత్విక హృదయం కలిగి మనం ఉండాలి. పాప విమోచకుడు మన కొరకు వచ్చాడు. ఆ మార్గం నడవడానికి మనం ఇష్టపడాలి.
ఎందుకంటే ఎదుటి వ్యక్తి దెబ్బకి దెబ్బ, కత్తికి కత్తి అని ఏది సామెత ఉంటే ఆ వాడనే కూడదు. కనుక దేవుని సన్నిధిలో మరి ఏ రీతిగా ఉండాలంటే తగ్గింపు స్వభావం కలిగి ఉండాలి. దుష్ట హృదయం మనలో ఉంటే, ఎదుటి వ్యక్తి హింసించే ఆలోచనలు ఉంటే అవి తీసివేయాలి. ఆయన మాదిరిగా మనం మాదిరి ఉంచి వెళ్ళాడని మాట్లాడుతుంది. ఆ మాదిరిగా జీవించే వారికి మనము ఉండాలి. రాజ్య వ్యాప్తి కొరకు ఆయన వస్తూ ఉన్నాడు. క్రొత్త రాజ్యంలో తీసుకెళ్ళడానికి ఇష్టపడుతున్నాడు. క్రొత్త భూమి, క్రొత్త ఆకాశం మనందరూ చేసడానికి ఇష్టపడుతున్నాడు. మనందరూ ఏం చేయాలంటే దేవునికి ఇష్టమైన వారిగా, ఆయన శిష్యులుగా, నమ్మకమైన వారిగా మనము ఉండాలి. దేవుని చిత్త ప్రకారం వాడబడే వారికి మనం ఉండాలి. సాత్విక హృదయం కలిగి ఉండాలి. దైవ చిత్త ప్రకారం నడుచుకుని పూర్ణ విశ్వాసం కలిగి జీవించాలి. హింసను విడిచిపెట్టి దేవుని కొరకు వాడబడే వారికి మనము ఉండాలి. ఆయనలో నీతితో కొన్ని జీవితం ఉండాలి. ఆ ప్రేమ, దయాళత్వము ఏదైతే ఆయన చూపించాడో అదే జీవితం కొనసాగింపబడే మనము ఉండాలి. లేక నెరవేర్పు జరుగుతుంది. ఆయన మనందరి కొరకు ఆయన వస్తూ ఉన్నాడు. మనం ఏం చేయాలి? దేవుని సన్నిధిలో వాడేగల కత్తి, ఆ నాలుకను అదుపులో పెట్టుకొని నువ్వు నడవగలిగితే ఖచ్చితంగా నీ యొక్క మార్గం చాలా చక్కగా ఉంటుంది. మన నోటి నాలుకే అవతల వ్యక్తిని రేపేది, అవతల వ్యక్తి యొక్క హృదయాన్ని గాయపరిచేది. మన ఆలోచనలు ఇవన్నీ కూడా మన హృదయంలోంచే వస్తాయి. ఆ హృదయంలో ఆలోచనలు తీసివేసి దేవుని యొక్క మార్గంలో ఆయన ఉంచి వెళ్ళిన ఆ మార్గంలో నువ్వు నడవగలిగితే ఖచ్చితంగా నువ్వు ప్రేమాస్వరూపిగా, ఆయన ప్రేమను చూపించి వెళ్ళాడు. అదే ప్రేమతో నువ్వు జీవించగలిగితే దేవుడు ఖచ్చితంగా నిన్ను ఎన్నడూ కూడా ఆయన విడిచిపెట్టడండి. సాత్విక హృదయం కలిగిన వాడు. అందుకే ఆయన మాట్లాడుతున్నాడు, సాత్వికముతో ఆయన మాట్లాడుతున్నాడు. సాత్వికం లోతైన అర్థం ఆయన మాట్లాడుతున్నాడు. నువ్వు ఏ రీతిగా ఉండాలి? దేవునికి వాడబడే వారిగా నువ్వు ఉండాలి. ఆయన మాట్లాడుతున్నాడు. ఈ సాత్వికం కొరకు అందులో కొత్త నిబంధనలు 26వ అధ్యాయం 47వ అధ్యాయం 57 వచనంలో కూడా ఆయన మాట్లాడుతూ ఆయన సాత్విక అనేక వచనాలతో రాయబడుతూ ఉంటాయి. కానీ ఏం చేయాలి? దేవుని సన్నిధిలో వాడబడ్డానికి ఆ వచనాలు చదివి మనకు మనం తగ్గింపు స్వభావం కలిగి మనము ఉన్నట్టు దేవుడు ఖచ్చితంగా మనం వాడుకుంటాడు. ఏ రీతిగా ఉండాలో పాత నిబంధనలు రాయబడుతుంది. యెషయా గ్రంథం 42వ అధ్యాయంలోని 49వ అధ్యాయం 53వ అధ్యాయంలో రాయబడుతుంది. సాత్విక హృదయము నువ్వు ఏ రీతిగా ఉండాలో ఆయన మాట్లాడుతున్నాడు. వచనాలు చెప్పలేదు, ఓన్లీ అధ్యాయాలు చెప్పాను నేను. 42, 49, 50, 53 అధ్యాయాలు ఆయన కొరకు రాయబడుతున్నాయి. ఇవన్నీ కూడా వచ్చిన అధ్యాయాలు చదివితే సాత్వికం కొరకు ఎన్ని రిఫరెన్స్లు అందరూ కనబడుతూ ఉంటాయి. కానీ దేవుని సన్నిధిలో మరి ఏ రీతిగా ఉండాలంటే అట్టి హృదయము, అంటే అలాంటి మనశ్శాంతి, ఆ తత్వము కలిగి జీవించే వారికి మనం ఉంటే దేవుడు ఖచ్చితంగా మనల్ని ఎన్నడూ ఆయన విడిచిపెట్టడు. చివరి వరకు ఆయన కొరకు వాడబడి ఆయన గొర్రెపిల్ల ఏ రీతిగా వధువు దేవుని గొర్రెపిల్ల మౌనంగా ఉండి తండ్రి చిత్తం నెరవేర్చడానికి వచ్చాడు. మనము కూడా మన ఆయన కొరకు ఏర్పరచబడ్డాం, ప్రత్యేకింపబడ్డాం. మనం ఏ రీతిగా ఉండాలంటే ఆయన కొరకు అనేకులను దేవుని పరిచయం చేసేవారిగా, అనేకులకు దేవుని కొరకు వివరించిన వారిగా, దేవుని జ్ఞానము చెప్పిన మనం వాడబడితే ఖచ్చితంగా దేవుడు మనందరం వాడుకొని ఆయన మాట్లాడుతున్నాడు. చిన్న పిల్లలు నా దగ్గర రండి, ఆయన బోధిస్తూ ఉన్నాడు. ఆయన అనేకుల మధ్య మాట్లాడుతున్నాడు. నేను బోధించేటప్పుడు మీరు నన్ను పట్టుకోవడం రాలేదు, కానీ మీరు రీతికి వచ్చారంటే దొంగను పట్టుకున్నట్టుగా కత్తులతో గదిలతో వచ్చి నన్ను బంధిస్తూ ఉన్నారు. సాత్విక హృదయంతో ప్రేమతో మాట్లాడుతున్నాడు. చివరికి తీసుకెళ్ళిపోయినప్పుడు కూడా అక్కడ దొంగను చెవి నరికబడినప్పుడు కూడా అతను ప్రేమ చూపిస్తున్నాడు దొంగల యుద్ధకు. మనకు వ్యతిరేకంగా ఉన్న వారి మీద అదే ప్రేమను చూపించగలిగితే అవతలైతే హృదయం కూడా మార్పు చెంది దేవునిలో నడవడం అని చూస్తామండి. ఆయన మాట్లాడుతున్నాడు, నేను సాత్వికం కలిగి జీవించగలిగితే ఖచ్చితంగా దేవుడు నేను వాడుకొనుగాక. ప్రార్థన చేద్దామండి. మహోన్నతుడైన యేసయ్యా, మీకే స్తుతులు స్తోత్రం.